మీరెప్పుడైనా దేవుళ్ళని బూతులు తిట్టారా? అవును. మీరు సరిగ్గానే విన్నారు. వినడానికే చాలా తప్పుగా ఉంది గదా! అలాంటిది కొన్ని ఏళ్లగా ఈ గుడిలో ఉన్న అమ్మవారిని జాతరప్పుడు భక్తులు బూతులు తిట్టున్నారు. ఆ అమ్మవారిని బూతులు తిట్టడం ఎక్కడ జరుగుతుందో తెలుసా? స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారున్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి చెల్లైన గంగమ్మ తల్లి జాతరలో. ఇలా ఎందుకు జరుగుతుందంటే అప్పట్లో తిరుపతి అండ్ సరౌండింగ్స్‌ని ఒక పాలెగాడు పరిపాలించేవాడు. అతను చాలా క్రూరంగా ఉండేవాడు అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల అయితే చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేసేవాడు. ఒకరోజు అతను అవిలాల వైపు వెళ్తుండగా అక్కడున్న గంగమ్మని చూసి మోహిస్తాడు. ఆ పాలెగాడి గురించి అన్ని విషయాలు తెలుసుకున్న గంగమ్మ ఇంకా అతన్ని చూడంగానే చాలా పగ పెంచేసుకుంటుంది. ఆ పాలెగాడికి గంగమ్మ శక్తి స్వరూపం అనేసి తెలిసి ఇంకా ఆమె దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి దాక్కుంటాడు. ఇంకా వాణ్ణి పట్టుకోవడానికి గంగమ్మ రకరకాల మారువేషాలు వేసుకొని తిరుగుతుండేవారనమాట. ఆ పాలెగాడిని రెచ్చగొట్టడానికి గంగమ్మ పచ్చి బూతులు తిడుతూ ఊరంతా తిరిగేది. గంగమ్మ తల్లి ఆ పాలెగాడిని పట్టుకోవడానికి ఇలా పచ్చి బూతులు తిడుతుంది కాబట్టి గంగమ్మ తల్లి జాతరలో ప్రజలందరూ కూడా రకరకాల వేషాలు వేసుకొచ్చి ఇలా బూతులు తిడతారనమాట. ఈ ఆచారాన్ని తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో కొన్ని ఏళ్లగా పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆచారాన్ని మన మోడర్న్ మైండ్ సెట్తో కాకుండా కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న మన ఊరు ఆచారాలుగా భావించండి.